నేపాల్లో 2 రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ ఇంతకుముందు కాఠ్మండు సహా పలు జిల్లాల్లో యువత, ముఖ్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రజలు గుమిగూడకూడదని ఆంక్షలున్నా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నేపాల్లో 2 రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ ఇంతకుముందు కాఠ్మండు సహా పలు జిల్లాల్లో యువత, ముఖ్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రజలు గుమిగూడకూడదని ఆంక్షలున్నా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో 2 రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ ఇంతకుముందు కాఠ్మండు సహా పలు జిల్లాల్లో యువత, ముఖ్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రజలు గుమిగూడకూడదని ఆంక్షలున్నా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాని పదవికి రాజీనామా చేశారు.